అబ్బబ్బబ్బా! ఈ గోల పడలేకపోతున్నానండి. ఇన్ని రోజులు వీడియోలో వంటలే చూస్తారనుకున్నా, ఇప్పుడు దేంట్లో వండుతున్నారో కూడా చూస్తున్నారు. నాకైతే ఇద్దరు కామెంట్ చేశారు కడాయి మార్చక్క అని. వంటలు బానే ఉన్నాయి కానీ కడాయి మాత్రం బాలేదంట. ఏం చేస్తామండి, పుట్టింటోళ్ళు పెట్టిన కడాయి కదా, ఎంత మాడినా సరే గీకేసి మరీ వాడేస్తున్నాను. ఇంకా ఈ కామెంట్ భర్త గారికి చూపించాను, కొత్త కడాయి కొంటానని అయితే గ్రీన్ సిగ్నల్ చూపించారు. నెక్స్ట్ మంత్ లో డబ్బులు చూసుకొని తీసుకుంటాను. అప్పటి వరకు నా ఈ వంటలు మీరు ఈ కడాయిలో చూడాల్సిందే. పుట్టింటోళ్ళు పెట్టిన కట్నాలు కానుకలు కరిగిపోయినా, వాళ్ళు పెట్టిన గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు, డేషాలు ఇవి మాత్రం కరిగిపోవు. నాకైతే ఈ కళాయి సెంటిమెంట్. ఇందులో ఏం వండినా టేస్ట్ వస్తుందని నమ్ముతాను. తినడానికి కొంచెం కామెడీగా ఉన్నా నాకున్న ఎమోషన్స్ లో ఇది చాలా ముఖ్యం. అందుకే కొని 6 ఏళ్ళు అవుతున్నా వదలలేకపోతున్నాను. ఒకవేళ కొత్తది కొన్నా ఈ కడాయిని మాత్రం పక్కన పడేయను. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా అయితే వాడతాను. ఇంకా ఈ విషయం పక్కన పెడితే మా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాను. సేమ్ బాస్మతి రైస్ తో చేసుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో, అలాగే ఇంట్లో ఉన్న సన్న బియ్యంతో చేసుకున్నా సరే టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే పెళ్ళయ్యి వంట రాని వాళ్ళు ఈజీగా ఇట్టే చేసేయచ్చు. ఫైనల్ గా వేడివేడిగా భర్త గారికి వడ్డించాను. శబాషే పెళ్ళామని మెచ్చుకున్నారు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.